చూస్తున్నాం. నిన్న తీవ్ర తుఫానుగా అర్ధరాత్రి బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతంలో ఈ ప్రాంతంలో తీరం దాటం జరిగింది. ఇది తీవ్ర తుఫానుగా కదులుతున్న కారణం చేత ఈ ప్రాంతం అంతా కూడాను అత్యంత భారీ వర్షాలు అనేవి నమోదవుతూ వచ్చినాయి. ఇంకా ఇది ఈ రోజు ఉదయానికల్లా కొంచెం వీకెండ్ అయ్యి తుఫానుగా కదులుతున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క బ్యాండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నాము. వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి కోల్కతా, హౌరా, హుగ్లీ ఈ ప్రాంతం అంతా కూడా అత్యంత భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఇంకా ఈ దీని ప్రభావం అనేది మరికొన్ని గంటలు ఉండే అవకాశం ఉంది. తర్వాత ఇది మరికొంత బలహీనం అవుతూ తీవ్ర వాయుగుండంగా తర్వాత వాయుగుండంగా బలహీనమయ్యే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి శాటిలైట్ పిక్చర్ చూసినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా మనకి వర్షపాతం అనేది ఈ ప్రాంతంలో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇంకా గ్రాడ్యువల్గా ఇది ఈశాన్య దిశగా వెళ్ళే కొద్ది కూడా ఈశాన్య రాష్ట్రాల మీద కూడా చాలా ప్రాంతాల్లో ఇప్పటికే తేలిక నుంచి మోస్తరు వర్షాలు ఉంటూ కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతున్న పరిస్థితి ఉంది. మన ఆంధ్ర రాష్ట్రానికి చూసుకున్నట్లయితే దీనికి చాలా మట్టుకి ఈ యొక్క డ్యాన్స్ క్లౌడ్ మాస్ అయితే మనకి లేదు. ఆంధ్ర రాష్ట్రంలో నిన్న నుంచి కూడాను ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇంకా రానున్న 4 రోజులు కూడాను పగటి ఉష్ణోగ్రతలు గ్రాడ్యువల్గా పెరుగుతాయి. ఇప్పటికే సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంతాలన్నింటిలోనూ కూడాను 40 డిగ్రీలు కూడా రికార్డ్ అయిన పరిస్థితి ఉంది. అయితే అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఇక టెంపరేచర్స్ సాధారణంగా కొంచెం ఎక్కువ ఉంటాయి. 2 to 3 డిగ్రీస్ వరకు కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. అంటే నైరుతి ఋతుపవనాలు అయితే చురుకుగా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈశాన్య మధ్య తూర్పు మధ్య బంగాళాఖాతం ఈ ప్రాంతం అంతా కూడా విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. మరి కాస్త చురుకుగా పయనిస్తూ మరి రానున్న 4-5 రోజుల్లో కేరళకు కూడా కేరళకు రీచ్ అయిన కొద్ది రోజుల్లోనే మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఋతుపవనాలు వచ్చే అవకాశం అయితే ఉంది. అంతవరకు పగటి ఉష్ణోగ్రతలు మరి కొనసాగే అవకాశం. వాయుగుండము రాత్రి తుఫానుగా బలపడింది. రెమల్ తుఫానుగా ఇది బలపడింది. ఈరోజు ఉదయం మరింత తీవ్రత పెరిగి తీవ్ర తుఫానుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇది 19.5 డిగ్రీ ఉత్తర అక్షాంశం దగ్గర ఇక్కడ కేంద్రీకృతం అయ్యింది. రానున్న గంటల్లో మరికాస్త ఉత్తర దిశగా కదులుతూ ఇది బంగ్లాదేశ్ పరిసర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది కెంపుపురాకి దక్షిణ నైరుతి దిశగాను అలాగే సాగర్ ఐలాండ్స్కి నైరుతి దిశగా ఆగ్నేయంగా కేంద్రీకృతం అయ్యింది. రానున్న మరికొన్ని గంటల్లో ఇంకా తీవ్రత పెరుగుతూ ఇది బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉంది. దీని యొక్క ప్రభావం అనేది విండ్ స్పీడ్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఇవాళ సెంట్రల్ బేలో అయితే కనుక 80 to 90 గస్టింగ్ టు 100 kmph వరకు ఉంటున్నాయి. వేరే ఉత్తర బంగాళాఖాతంలో అయితే కనుక గంటకి 85 to 95 గస్టింగ్ టు 105 kmph విండ్స్ అనేవి ప్రివైల్ అవుతున్నాయి. దీని యొక్క ప్రభావం అంతా కూడాను ఇటు ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్స్ మీద ఉండనుంది. ఈ రోజు అయితే చూసుకున్నట్లయితే ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ ఈ పరిసర ప్రాంతాలన్నింటిలోనూ కూడాను తేలిక నుంచి మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో ఉంటూ భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. ఈ ప్రాంతాల్లో అయితే కనుక ఈ బంగ్లాదేశ్ అలాగే వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. ఇక్కడైతే కనుక భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రేపటి నుంచి అంటే 26th ఆఫ్టర్నూన్ నుంచి 27th రేపంతా కూడాను ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కూడాను రెయిన్ఫాల్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది. భారీ వర్షాలు అనేవి ఇక్కడ ఉంటాయి. ఈరోజు చూసుకున్నట్లయితే ఇంకా ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి హౌరా, హుగ్లీ ఈ ప్రాంతాల్లో కూడా చాలా రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే అంచనాలు వేయడం జరిగింది. అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి ఇది చాలా దూరంలో ఉంది. ఆల్మోస్ట్ మన ఆంధ్ర రాష్ట్రంది 18 డిగ్రీ లాటిట్యూడ్ అనుకుంటే ఇది 19.5 లాటిట్యూడ్ దగ్గరకు వచ్చింది కనుక ఇది చాలా దూరం వెళ్ళింది. సో దీని యొక్క ప్రభావం అనేది మరి నిన్నటి కొద్దిగా ఉంది. అవుటర్ బ్యాండ్స్ రావడం వల్ల ఇప్పుడు మరి ఇంకా పైకి వెళ్ళిపోవడం వల్ల
ఆల్మోస్ట్ మనకి ఎండ వాతావరణం అనేది అక్కడక్కడ ఉంటుంది, క్లౌడీ వెదర్ అక్కడక్కడ ఉండే అవకాశం అయితే ఉంది. మరి ఈరోజు చూసుకున్నట్లయితే మన ఆంధ్ర రాష్ట్రం మీద దీని యొక్క ప్రభావం అనేది చాలా తగ్గింది, ఇప్పటికే తగ్గింది. అక్కడక్కడ ఎండ వాతావరణము, లైట్ క్లౌడింగ్ అనేది కూడా అక్కడక్కడ వస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో ఎండ వాతావరణం ఉంటుంది. అలాగే 1 లేదా 2 చోట్ల తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఈ వర్షాలు కూడాను తేలికపాటి వర్షాలు ఈవెన్ సాయంత్రం వేళలో ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజైతే చూసుకున్నట్లయితే ఎక్కువ నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే ఈ అవుటర్ బ్యాండ్స్ చాలా లైట్ క్లౌడ్స్ అనేవి వస్తున్నాయి. ఎప్పుడైతే క్లౌడ్స్ వస్తాయో కొంచెం క్లౌడీగా, తర్వాత ఎండగా ఇలాంటి వాతావరణం ఉంటుంది. రేపటి నుంచి ఇంకా క్లౌడ్ ఫ్రీ ఏరియా అయిపోతే కొద్ది వచ్చే 4 రోజులు కూడాను టెంపరేచర్స్ అనేవి మరి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ ఏరియా అంతా కూడా క్లౌడ్ ఫ్రీగా ఉంటుంది. సో టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా పెరుగుతాయి, అయితే ఒకేసారి పెరగవు కానీ గ్రాడ్యువల్గా పెరుగుతాయి. అలాగే ఈ ప్రాంతంలో రెయిన్ఫాల్ అంతా కూడా ఉంటుంది. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు మన ఈ ప్రాంతం అంతా కూడా విస్తరించడం జరిగింది. ఇంకా ఇవి చురుకుగా ఉన్నాయి. రానున్న రోజుల్లో మరి కాస్త చురుకుగా వచ్చి మన ప్రాంతాలకు కూడా కవర్ అయ్యే అవకాశం అయితే కనబడుతోంది. ఇది ప్రస్తుతమైనటువంటి అప్డేట్.